హాయ్ ఫ్రెండ్స్, బాయ్ దగ్గరికి వచ్చిన నేను మా తాతయ్యని చూపిస్తా స్పెషల్. ఓ తాత, ఏం చేస్తున్నావు? అట్లా కూర్చుంటే ఎట్లా? మొత్తం మా దాంట్లోనే మేపుతున్నావు నువ్వు. మొత్తం ఇక ఇప్పుడు ఓ పాట పాడు. ఏం పాట పాడ మొత్తం పోవడం. మన రానమ్మ గురించి పాడు. చూసిన ఆ బర్రె అటు వడ్ల దగ్గరికి వస్తాడు, చెప్పమన్నది నీకు. ఉన్నది ఏమిటికి అంటుండు. పాట పాడు ఒకటి. ఏం పాట పాడు? నేను ఏదన్నా నాకు ఏది రాదు. మన రానమ్మ ఎట్లుంటుందో రానమ్మని వివరించుకుంటావు పాటయి. రానమ్మని వివరించుకుంటావు పాటయి. ముఖం ఒక్కోసారి పేడ ముఖం పెడుతుంది కదా, మంగిలి ముఖం మొదలొస్తుంది కదా. ఏమంటుంది తాత? టాప్ టాపు ఉత్తనే చించుకుంటుంది. కోపం బాగా. ఏమంటుంది ఈ మధ్య ఏమన్నా అంటుందా మరి? ఏమంటది? ఇక దాన్ని పెళ్లి చేసి పాడదు ఏమన్నా చూసి మాకు ఇక రద్దీ లేకుండా ఉంటుంది. ఈ షికాకి ఎడబడతావు. మంచిగా రోజుకు 10 దెబ్బలు కొట్టాడు అయితేనే, ఆడైతేనే మనగాడు సెట్ అవుతాడు. మనం సెట్గా ఏమంటావు? చూడమంటావు మరి ఏమన్నా? ఎందుకు చూడాలి? చూసి దానికి పెళ్లి చేసి పంపించేదానికి ఎన్ని రోజులు ఉంచుకుంటా? అది ఇంకా సంవత్సరం అయితే ముసలి దాని లెక్కనే ఉంటుంది. ఎవరు ఓరెక్కో. ఒక పాట పాడు కష. ఏం పాట పాడు? ఒక్కటి పాడు. నాకేం పాట ఊరికి పాడతావు. అప్పుడప్పుడు దిద్దులు ఉన్నాయి, దిద్దులు కుట్టించుకుంటే భాగవతం ఆడితే. కళ్ళుదేనా పోయి? కళ్ళు తాగుతాడా? ఏం తాగుతావు? ఏం తాగుతా? రెడ్ వైన్ మొత్తం ఇంగ్లీష్ మందేనా? ఇంగ్లీష్ మంది, ఆంధ్ర మంది. ఏంటి అనుకున్నావు? ఈ బంగారం గుండీలు, బంగారంతో చేయించిన గుండీలు ఎట్టున్నాయి? కారు కొనుక్కుండా. ఎవడు? మాదిగల పాడు మనిషి ఉప్పలి కాని కొడుకు. ఉప్పలి కాని కొడుకు అమ్మేగా. ఆడా హాయ్ అపసామి ఇంటికి ఎదురుగా లేదు. ఆడది సైతమో కొనలే కొనలే కొనలే. ఇంటి ముందర పెట్టుకుంటానుగా. ఇంటి ముందు పెడితే కారు కొన్నట్టేనంటవా? మరి నీ ఇంటి ముందు ఇందాక వచ్చేటప్పుడు ట్రాక్టర్ ఉంది, ఇంకా కొన్నవా? గట్టుంటే లెక్క మా ఇంటి ముందట ఉన్నది. మరి అమ్మరా తేరాదు 2 ఎడ్లు అమ్మి. నువ్వే తెత్తనట్టుగా. మరి రానేమని అమ్ముతావా? రానేమని ఓడుకుంటాడు. ఎందుకు కొనరు? వచ్చిన మందురు డబ్బులు ఇస్తే అమ్ముతాం కూడా. మరి డబ్బులు అమ్ముతావా? అది ఉండి కూడా జస్ట్ మనకు దరిద్రమే. అది ఉన్నా పంపించడు బెటర్. వీకి అమ్మ మీదకి ఎదురు తిరుగుతుందట. గిన్నె తెమ్మన్నా తెత్తలేదట. ఏం చేస్తాం మరి? శాతకాన తెమ్మంటే వాళ్ళకి శాతకట్ట. మరి ఆ లంజం ఉండ చెప్తే తినట్లేదు అంటుంది అమ్మమ్మ. మరి ఏం చేద్దాం? మరి దాన్ని పంపిస్తే అయిపోతుంది. దానికి బావాలంటే మర్యాద కూడా ఉంటలేదు. బావ ఈ మోపున మీసాలు పెట్టుకుండు, బావని చూసి కూడా జనుకుతలేదు. అయ్యో జనకాల మరి జనకాల బాగుంది. ఎందుకు ఇందాక గోర్ల పెయింట్ పెట్టుకున్నా. చిన్నప్పటి నుంచి నుండి ఇవాళ భయం అవుతుంది పిల్లగా. ఎట్టంట మరి దాని జనకాలంటే? ఏం జనకుండా ఎట్టుంటుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? దానికి కక్ష అంతా ఎవరినన్నా మంచిగా కొట్టేటోని 10 సార్లు కొట్టేటోని తీసుకొస్తా, అప్పుడు చూసుకుంటే. వాడు 10 సార్లు కొడితే వాడిని కొట్టేటోళ్ళు. ఎవరు కొడతారు? తోలుతావా నీ మన వాళ్ళ అనకాడికి? గుద్దాల కొట్టవాని వాళ్ళ. అమ్మో, నీ మన వాళ్ళని తోలుతావు. అయితే వాడి పెన్లో అన్నాడు కొట్టుకోవద్దు. వాడి పెన్లో వాడు సంపాదించడా? మరి చిన్నప్పటి నుంచి సాది కొడతా. మరి ఇందాకనే అంటే లంచముండ పని చెప్తే తింటలేదని. నేనెందుకన్నా కానీ నేనెందుకన్నా లంచం ఉండను కానీ. అమ్మమ్మ నువ్వు కాదు, అమ్మమ్మ అంటది. నువ్వు అన్నవు లంచముండ అని అంటది. అంత మాత్రం అనద్దా? ఊత పేడ ముఖం పెట్టుకుంటది బోడి. నేను కూడా అన్నా లంచముండ నువ్వు చెప్తినవేందే అని. నువ్వైతే తప్పు పడతారు. ఎవరు నన్ను తప్పు పట్టేది? మేనబావ నేను చెప్పురి అన్న అట్టాడి మాట్లాడినట్టు.
ఏమనాలే? అదమ్మా గట్ట అన్నట్టు అంటే నొచ్చుకుంటారు కదా తల్లిదండ్రి. అవునా? సరే ఏమన్నా చెప్పు. నేను ఇంకా చిన్నప్పటి చెట్ట పిలిచిన గట్టి పిలుచుకోండి. ఎట్లా ఏంది అని పిలిచిన ఏంటంటే ఇప్పుడు అంటే వినరు. ఎందుకు? ఇప్పుడు ఏమైంది? పెద్దగా అయిందనా? పెద్దలా వినరు. అవతలడు పిలిచినాక అంటే విన్నాక ఏమనుకుంటారు అట్లా అనద్దు. ఏమనాలి? రానమ్మా ఇటు రామ్మా అనాలా? రానమ్మా నాలా బుజ్జమ్మ నాలా. లేదు నేను ఏంది అని అంట. ఏంటంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? తిడతారు. ఎవరు వాళ్ళు? అదే వాళ్ళ అమ్మ తిడుతుంది, వాళ్ళ బాబు తిడుతుంది. ఎవరు? నాకు అనే హక్కు లేదు. అగ్గి సెలవులో చెప్పు ఒకసారి. అక్కేం హక్కు? అక్కేం హక్కు? పెళ్ళి అయ్యేదాకా అంట. పెళ్ళి అయినాక ఆ తర్వాత మొగడు అంటాడు. ఏమంటావు? కాకపోతే మాత్రం 10 సార్లు కొట్టేటోనికే ఇద్దాం, సరేనా? 10 సార్లు కొడతావు. పో బరిరాడు పోతుంది. అయ్యో పోనీ ఇరిపోద్ది. ఓట్లలో పడితే ఓట్లు పాక అన్న నడపలేదు పలసగా. అయ్యా ఈ ఒక్క డబ్బే ఉన్నట్టుంది కదా. ఈ మాకేమో తినడానికి, అయ్యేమో అమ్మదానికి. అయ్యేమోట్లు ఇయ్యేమోట్లు. అవి లడ్డోడ్లు, ఈ సన్నయి. ఈ డబ్బా అయినా? ఈ డబ్బా అయింది. తక్కువ అయినా? డబ్బా బరాబర్ డబ్బా. ఈ 3 బాగాలేని తిన్నట్టుంది ఈ ఒడ్లు. ఏది ఈ ఒడ్లు? ఇది ఈ మడి ఆ మడి ఆ మడి. అదే 3 మళ్ళీ అగో ఆ గడ్డి కోసింది, ఈ గడ్డి కోసింది కావు. అవును. అదే ముక్కలు కాళ్ళు అవ్వపడుతున్నాయి. బలంగా బాగానే ఇచ్చారా నాకు కోయించేది. ఇంకెట్ట కోత? నేనే కోసిన ఈ మడి. ఈ మడి నేను కోసిన. బలకి కోసినట్టుగా కాదు, కిందికి కోయాలి కానీ. కిందికి కొట్టి ఆ బ్లేడ్లు రాసుకుంటే ఈ మడి నేనే కోసిన, ఆ మడి నేను కోసిన. ఆ తర్వాత ఆ మిషన్ డ్రైవర్ ఎక్కాడు, ఆడు కోసాడు. గీదాన్ని మాత్రం నెరి పైకి కోసాడు. ఇది మరి నాకు కొత్త కదా, నేనే పైకి కోసినది తెలవక. వాడు కిందికే కోసాడు. ఒకసారి హాయ్ చెప్పు, బంద్ చేస్తా. ఏం చెప్పా? హాయ్ చెప్పు ఇట్లా టాటా. సెల్లుకా? సెల్లుకు ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. అమ్మమ్మ కనపడుతుంది. ఓ అమ్మమ్మ ఇలానే ఉంది ఇప్పుడు, చూస్తుంది ఇంటికాడ మనం మాట్లాడుకునే అన్ని ఉంటుంది. ఐ లవ్ యూ అను. కాదు తాత, అమ్మమ్మ పేరు ఏం పేరు చెప్పే? అకౌంట్లో డబ్బులు పడతాయి, ఇవి పంపించాలి. ఆడ నరేంద్ర మోడీ వేసే పైసలు పడతాయి. మరి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీరు ఇంట్లో ఎంతమంది చెప్పు? మీ ఇంట్లో 7గురు. 7గురు పోయి ఆడ బ్యాంక్ కాడ 7గురు మనిషి 2000, 14,000 తీసుకొని రావాలి. పోయి ఆడ బ్యాంక్ కాడ ఉండాలి మీరు. అందరు పోవాలా? అందరు పోవాలి. ఎవరి పైసలు వాళ్ళే. పోవాలి. ఎట్లయింది? ఎట్లా బండి లేదా మనకు? ఎవరికి ఆటోలు బండ్లు, వాటి ఛార్జీలు, బండ్లు, పెట్రోలు గొడ్ల కొన్నది ఎందుకు? అంత మంచి పోతు మనగంలో కొనేమో. ఏం దేశ పోయినామంటే ఏం లేదు, 7గురు కలిసిపోరి 14,000 తీసుకొని రారి. లేకపోతే వెనకపోతే ఆ పైసలు బ్యాంకులో పడ్డాయి. ఇది రేపు ఆదివారం. ఆదివారం మీకు ఇస్తారు కనకోళ్ళ వరకు. అంటే ఉంచిరు తాత కనకోళ్ళ వరకు. పైసలు అయిపోయినాయి అంటే ఎన్ని పడ్డాయి? మరి 8,000 పడ్డాయి. మరి అందరు పోవాలి, ఒక్కరు పోతే ఏరు. రాయనమ్మ, నువ్వు, బాంబర్జీ అందరు పోరి. ఒరే మేము కూడా, నాన్న, నేను, మా అమ్మ పోయినాం అందరం. ఓ మొన్న పోయి తెచ్చుకోలేదా మేము? ఇప్పుడు మా నాన్నకు ఫోన్ చేయనా నేను? చేయనా? ఓ అది మా అమ్మయే. మేము అందరం పోతే ఇచ్చిర్రు. మళ్ళీ అందరు రా అన్నాడు. మీరు కూడా అందరు పోవాలి. అందరు పోవాలి మీరు. ఎట్టేంది? ఓ మా బండి లేదా? బండి మీద పోయిరా? పోనిస్తారా పోలీసు వాళ్ళు? అందుకే ఇప్పుడు పోలీసు వాళ్ళు బండ్ల మీద అయితే బండ్లు ఆపుతారు, ఎడ్ల బండి అయితే ఆపరు. యాడికి పోయి ఎత్తున్నావు అంటే చెలక్కాడికి పోయి ఎత్తున్నాం అనొచ్చు. 7గురు పోయి నడిచిపోతే ఇంకా మంచిదేనా? దొడ్డికి పోయి ఎత్తున్నా అనొచ్చు. నిజం తాత, చెప్తానమ్మ. ఏమో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి చెప్పు. ఏంది మీ గొర్రెపోతు పిచ్చలు చిన్నగా ఉన్నాయిగా? పెద్దగా అయినాయి. ఏడ గిత్తతే ఉన్నాయి. అప్పుడు అగానే పల్లె తెచ్చినప్పుడు చేయి పెడితేనే కంట రేట్ కాలేదు. ఏడ గిత్తతే ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. ఏ చిన్న మనిషి అది అంతలా ఉంది, గంత చిన్నగా ఉన్నాయి పిచ్చలు. అంతలా ఉందా? ఇంకా పెద్ద అయితే పెరుగుతుంది. అంతేనా? అయ్యా అవి లేని ఉసురు లేదు తాత, కొమ్ములు కూడా లేవు. అయ్యే వస్తాయి కొమ్ములు. అయితే మీ గొర్రెపోతే ఆడబోకి వెళ్ళేది, మొగది కాదు.
అంతేనా లవ్ పని ఆ. ఊరు లవ్ పని ఊరికి దాటడేనా ఊరకు నీ లెక్కనే ఆ? ఏందనుకుంటున్నావు ఓ తాత చెక్కలకి లేదా నీకు? చిక్కదు కదా ఆ? ఏం చేస్తారు మీరు ఎవరు అగో అమ్మ ఆడ వండేది ఇంతసేపు వీళ్ళనే ఉంది ఓ మళ్ళీ అక్కడికి పోయింది వీళ్ళేందుకు ఏం చేస్తాను ఆయన ఏముంది మరి ఈడ చేసే పని వీళ్ళేనా పోయొత్తా నేను పోయి అగో నాన్నది అక్కడ అడికాకాళ్ళు ఉంటుంది అక్కడ తెచ్చుకోరా అన్నాడు అక్కడ ఉందట వస్తాం పోయితుందా రాదా అమ్మ చూసుకుంటుంది కానీ ఎందుకు ఆ? నేను రాలే పోయిరానా మరి బండి తోలు నువ్వే నేర్పుతుందా సరే పోయేస్తా మరి తాగుదాం వచ్చినాక ఉండు